ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మొట్టమొదటి గ్లోబల్ రెజల్యూషన్ను యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ మధ్య అడాప్ట్ చేసుకుంది. మొత్తం ఏకగ్రీవంగా అంటే 193 దేశాలు ఈ రెజల్యూషన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. అమెరికా ఈ తీర్మానాన్ని స్పాన్సర్ చేయగా 123 దేశాలు కో స్పాన్సర్ చేశాయి. మొత్తం ఐక్యరాజ్య సమితిలో ఉన్న 193 దేశాలు ఈ తీర్మానాన్ని సపోర్ట్ చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎటువంటి రిస్క్లు ఉన్నాయి, దానికి సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇవన్నిటికి సంబంధించి ఒక గైడ్లైన్ మెకానిజం, ఒక సేఫ్ గార్డ్ సిస్టమ్స్ని దేశాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఈ తీర్మానం చెప్తోంది. ఐక్యరాజ్య సమితి పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన తీర్మానం రావడం మొట్టమొదటిసారిది. ఇది గ్లోబల్ రెజల్యూషన్ ఆన్ ఏఐ అని పిలుస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఐక్యరాజ్య సమితి ఈ తీర్మానాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఒక చారిత్రాత్మక ముందడుగు అని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ హిస్టారిక్ స్టెప్ ఫార్వర్డ్ అంటున్నారు. ఐక్యరాజ్య సమితి అడాప్ట్ చేసుకున్న ఈ తీర్మానంలో ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, సివిల్ సొసైటీ కావచ్చు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, మీడియా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి సేఫ్ అండ్ సెక్యూర్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ సెంటర్స్, సివిల్ సొసైటీ వీళ్ళందరూ కూడా ఒక ప్రాపర్ రెగ్యులేషన్, ప్రాపర్ గవర్నెన్స్ మెకానిజం ఫాలో అవ్వాలి. మానవ హక్కుల కంప్లైన్స్ అంటే హ్యూమన్ రైట్స్కి అగెనిస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళకూడదు. హ్యూమన్ రైట్స్తో కంప్లై అవుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకెళ్ళాలి. అంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక తీర్మానానికి సంబంధించి అంటే ఏఐకి సంబంధించి ఒక తీర్మానం, ఇది మొట్టమొదటి తీర్మానం అని చెప్పొచ్చు. రీసెంట్గా అంటే ఈ మధ్యనే యూరోపియన్ యూనియన్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టాన్ని యూరోపియన్ యూనియన్కి సంబంధించి 13 మార్చ్ 2024 13 మార్చ్ 2024 ఆ చట్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి యూరోపియన్ యూనియన్లో కాంప్రిహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని చెప్పి దానికి సంబంధించి ఏఐ రెగ్యులేషన్స్, ఏఐ అప్లికేషన్స్లో ఎటువంటి రిస్క్ ఉంది, హై రిస్క్ అప్లికేషన్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి లో రిస్క్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక చట్టం చేసి లీగల్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని చెప్పి మార్చి 2024లో అంటే రీసెంట్గానే మార్చి 13వ తారీఖున వాళ్ళు కూడా ఒక చట్టాన్ని పాస్ చేశారు. అంతకుముందే మనం చూస్తే 2023లో యూకేలో, బ్రిటన్లో రిషి సునాక్ గారి అధ్యక్షతన బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్ కూడా జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక ప్యాక్ట్ అనమాట, అది యూకేలో జరిగింది.